Namo
Sa
మరి భార్యాపిల్లలను పోషించలేక ఇంటింటికి భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు భిక్షాటనకై ఒక వీధి మార్గం గుండా వెళ్తూ ఉండగా ఆ శ్రీమన్నారాయణుడు మరి అతని ఎదుట వచ్చి నిలబడి, ఓరి బ్రాహ్మణుడా, నేను విగ్రహమైంది కూడా ఈ విధంగా కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నావు, నీ యొక్క విషయమేదో నాకు తెలియజేయగా అప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఎవరు? బ్రాహ్మణుడు అడిగాడు కదా, బ్రాహ్మణుడు అడిగాడనమాట, ఈ విషయం ఏదో నాకంతా కూడా తెలియజేయమని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, ఓ మహానుభావ, నేనెవరో నాకు తెలియదు, కానీ నా మీద ఉన్నటువంటి ప్రేమతో మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగున్నది. నేను ఒక బ్రాహ్మణుడు, పూజించడానికి ఇంటింటికి తిరుగుతూ భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉన్నాను. నా యొక్క కష్టాలు తొలగిపోయేందుకు ఏదైనా మార్గాన్ని ఉపదేశించమని వెళ్తుంటాడనమాట ఆ బ్రాహ్మణుడు. మరి అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు దీనంగా చెబుతున్నాడు, మరి బ్రాహ్మణుడా, నీవు నీ యొక్క ఇంటి యందు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించమని చెబుతాడన్నమాట. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు అది తెలుసుకొని, ఆ అర్థవిధానం కూడా తెలుసుకొని తన ఇంటి యందు ఆ యొక్క వ్రతాన్ని చేయాలని చెప్పి సంకల్పం చేసుకుంటాడన్నమాట. అయితే ఎంత ప్రయత్నం చేసినా కూడా పాపం ఆ యొక్క బ్రాహ్మణునికి ఆ యొక్క వ్రతాన్ని చేసేటువంటి సమయం కలిసి రాలేదు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి, ఎంతో ప్రయత్నాలు చేశాడు. రామ ప్రయత్నం చేయగా ఒకనాడు ఆ సమయం రానే వచ్చింది. మరి ఆ సమయమున ఆ యొక్క వ్రతాన్ని ఆ యొక్క బ్రాహ్మణుడు తన భక్త విగ్రహాలతో కలిసి తన యొక్క శక్త్యానుసారంగా ఆ వ్రతాన్ని నిర్వహించాడు. దాని ఫలితంగా మరికొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ బ్రాహ్మణుడి యొక్క కుమారుడికి మరి ఆనాడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు యొక్క కొడుకులో కొడుకు ఏర్పడడం జరిగింది. మరి దాని ఫలితంగా ఆ బ్రాహ్మణుడి యొక్క కష్టాలు కాలక్రమేణా తీరి మరి చివరి వరకు ఎటువంటి కష్టాలు అనిపించకుండా చివరికి సాహిత్యాన్ని కూడా పొందడం జరిగిందని చెప్పేసి సూర్యమహాన్ని తెలియజేస్తాడు. అది విన్నటువంటి ఆ మునుడు, అయ్యా మరలా ఆ యొక్క ఏమైనా ఉన్నట్లయితే వారి కథను కూడా మాకు తెలియజేయబడగా మరలా ఆ సూర్యమహాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మరి పూర్వమున ఒక మహారాజు ఉండేవాడు. అతని పేరు తుంగధ్వజుడు. మరి ఆ తుంగధ్వజుడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వలె చూస్తూ పరిపాలన చేస్తూ ఉండేవాడు. దాని ఫలితంగా ఆ మహారాజు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయన్నమాట. ఎంత పేరు ప్రఖ్యాతులు లభించినప్పటికీ కూడా ఆ యొక్క మహారాజుకు వారి సంతోషం అనేటువంటిది లేదు. కారణం ఏమి అంటే ఆయన సంతానం లేకపోవడం వలన. ఆ సంతానం లేకపోవడం వలన ఆ మహారాజు ఎన్నో యజ్ఞాలు, యాగాలు, హోమాలు నిర్మించాడు. మరి ఏమాత్రం కూడా ఆయనకు ఫలితం రాలేదు. ఒకనాడు ఒక యోగి ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్నాడన్నమాట ఆ మహారాజు. మరి ఆ యొక్క వ్రతాన్ని చేయాలని సంకల్పం చేసుకున్నాడు మహారాజు. రాజు కాబట్టి ధనానికి చదవలేదు కాబట్టి వెంటనే ఒక భద్రశీలా తీరాన ఒక బంగారు మంటపాన్ని ఏర్పరిచి ఆ బంగారు మంటపంలో బంగారు కలశాలని స్థాపింపజేసి 21 మంది బ్రాహ్మణులను పిలిపించి
పాద ప్రక్షాళనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి మరి కల్పోక్త ప్రకారంగా విధి విధానముగా ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు బాల్య సమేతంగా ఆ మహారాజు. మరి ఆ సమయమున ఒక వైశ్యుడు అపారమైన ధనధాన్యాలన్నీ కూడా పడవలో నింపుకొని ఆ నదీ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు వ్యాపార నిమిత్తమై. మరి ఎప్పుడైతే ఆ మహారాజు ఆ అర్థం చేస్తున్న ప్రదేశానికి పడవ రాగానే అక్కడ ఏమి జరుగుతుందో అనే విషయం తెలుసుకోవాలని చెప్పేసి ఆ వైశ్యుడు ఆ పడవను ఒడ్డు నిలిపేసి అక్కడికి వెళ్ళి ఆ పూజ పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి పూజ పూర్తి అయిన తర్వాత చిత్త ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత భోజనాది కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఆ మహారాజు నమస్కారం చేసి, ఓ మహారాజా, మీరు చేస్తున్నటువంటి ఆ పూజ ఏదో నాకు తెలియజేయమనగా, అయ్యా ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ యొక్క వ్రతాన్ని నేను సంతాన యోగాన్ని పొందడానికి ఆచరిస్తూ ఉన్నాను అని చెప్పగా ఆ పరిస్థితికి చాలా సంతోషమైంది. అయ్యా ఓ మహారాజా, నాకు నువ్వు సంతానం లేదు, నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చునా అని అడిగితే అప్పుడు ఆ మహారాజు, ఓరి వైశ్యుడా, మరి తన తారతమ్య వేదన లేకుండా మరి ఎవరైనా కూడా ఈ యొక్క దాన్ని ఆచరించవచ్చు, దీని వల్ల మనం అనుకున్నటువంటి ఫలితాలనేవి నెరవేరుతాయని చెప్పగా ఆ వైశ్యుడు సంతోషించి అతని దగ్గర సెలవు తీసుకొని నేరుగా వ్యాపారానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. తిరిగి మరి ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటిలో అతని భార్య ఉన్నది, ఆ వైశ్యుని భార్య, ఆమె పేరు లీలావతి. ఆమె అంటున్నాడు, ఓ లీలావతి, నేను వ్యాపార నిమిత్తమై మరి వెళుతూ ఉన్న సమయమున ఒక మహారాజు సంతాన యోగాన్ని పొందడానికి సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్నాను. కాబట్టి మనకు సంతానం లేదు కదా, మనం కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పగా మరి ఆ లీలావతి చాలా సంతోషపడి ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆ మరుసటి రోజు ఉదయమే లేచి తలంటు స్నానం ఆచరించి ఆ దేవుని ఎదుట నిలబడి ఆయనతో ఈ విధంగా మొరపెట్టుకుంటున్నారు, ఓ మహానుభావుడు, మాకు సంతాన యోగం కలగగానే మేము మా ఇంటి యందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి వాళ్ళు చాలా దీనంగా ఏడుతున్నారన్నమాట. ఆ సత్యనారాయణ మరి పాపం ఆ సత్యనారాయణుడు వారి యొక్క కోరికను మన్నించాడు. దాని ఫలితంగా ఆ లీలావతికి సంవత్సరం తిరిగేసరికి ఆమె కడుపు పండి ఒక బండంటి బిడ్డకు జన్మనిస్తుంది. మరి ఆ బిడ్డకు వాళ్ళు కళావతి అనే నామకరణం కూడా చేస్తారు. మరి ఆ సమయమున ఆమె భర్తతో అంటుంది, అయ్యా మనకు సంతానం కలగగానే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి పుట్టుకున్నాము కదా, సంతాన యోగం కలిగింది, ఆ వ్రతాన్ని మనం ఆచరిస్తామని చెప్తే ఆ వైశ్యుడు సరేనని మరి ఊరికి మరి ఏవో నాలుగు మాయమాటలన్నీ చెప్పివేసి వ్యాపార నిమిత్తమై వెళ్ళిపోతాడు. వ్యాపారం అంతా ముగించుకొని మరలా వచ్చాడు. మరలా కూడా భార్య అంది, మరలా కూడా నాలుగు మాయమాటలు చెప్పాడు. మరలా వ్యాపారం వెళ్ళిపోయాడు. మరలా వస్తున్నాడు, మరలా పోతున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా పోతున్నాడు. ఈ విధంగా సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ ఆ వైశ్యునికి అతని భార్య చెబుతున్న విషయాన్ని ఏమాత్రం కూడా తనకు ఎక్కలేదు, ఆ వ్రతాన్ని ఆచరించలేదు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఒకనాడు ఆ భార్య లీలావతి అతని యొక్క భర్త నిలదీసి, అయ్యా ఇప్పటికైనా నీవు గుర్తు తెచ్చుకొని ఆ యొక్క దాన్ని ఆచరించడం మనకు శ్రేయోదాయకము, లేకపోతే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు అని చెప్పగా ఆ వైశ్యుడు సరేనే, ఎట్లా నీవు ఇంతగా చెబుతున్నావు కాబట్టి మన కూతురు కూడా వివాహ వయసు రానే వచ్చింది కదా, అమ్మాయి వివాహ కాలంలో తప్పకుండా వ్రతాన్ని చేద్దామని చెప్పేసి మరలా అక్కడ మాటను దాటివేసి వ్యాపారం వెళ్ళిపోతాడు. వ్యాపారం మరలా వచ్చాడు. ఒక కూతురు ఆ కూతురికి పెళ్లి చూపులకి మంచి సంబంధాలు చూడడానికి ఒక కూతురు కూడా పంపడం జరుగుతుంది. ఆ దూత అక్కడ ఇక్కడ అంతా కూడా తిరిగి మంచి యోగ్యులైనటువంటి ఒక వయసు బాలకుడిని పెళ్లి చూపులకి తీసుకుని రావడం జరుగుతుంది. మరి ఆ పెళ్లి చూపుల్లో వారి ఒకరికొకరు నచ్చడం వలన వారిద్దరికీ కూడా ఆ వయసుడు చాలా వైభవంగా వివాహం కూడా జరిపిస్తాడు. మరి ఆ సమయంలో కూడా ఆ వైశ్యునికి తన ఇంటి యందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తామని ఆలోచనే రాదు. అప్పుడు కూడా కాలం మరిచింది. మరికొంత కాలం పోయింది. ఆ వైశ్యునికి
దొంగలు పడతారు. ఆ దొంగలు పడి ఆ రాజు యొక్క ధనాగారంలో ఉండేటువంటి ధనమంతా కూడా దోచుకుని సంతోషంగా నింపుకుని ఆ ఇద్దరు దొంగలు కూడా మారిపోతూ ఉంటారు. మరి అప్పుడు ఆ రాజుడు అది చూసి ఆ దొంగలను వెంబడిస్తారు. ఆ వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క రాజుడు చూసినటువంటి ఆ దొంగలు ఇక మనం దొరికిపోతాము, వాడు ఎక్కువ దూరం పరిగెత్తలేము, మనం దొరికిపోయినట్లయితే ఈ మహారాజు మహా దుర్మార్గుడు మనకు ఉరిశించ తప్ప వేరొకటి విధించాడని చెప్పగా అని ఒకరికొకరు అనుకొని వెంటనే ఆ ధనమంతా కూడా ఎక్కడైతే ఆ మామాలు ఇద్దరు వ్యాపారం చేస్తున్నారో అక్కడ వదిలివేసి పారిపోతారన్నమాట. మరి రాజభటులు వెంబడిస్తున్న రాజభటులు వెతుక్కుంటూ వచ్చేసరికి ఆ ధనము ధాన్యము సంతరాన్ని కూడా ఆ మామాలు ఇంటి దగ్గర ఉండడం చూసి వారిని దొంగలుగా భావించి వారిద్దరిని పట్టుకుని పోయి రాజు వద్దకు తీసుకుని పోయి నిలబెడతారు. ఆ రాజు కూడా ఆ భగవంతుని మాయ కారణంగా ఏమాత్రం కూడా విచారణ చేయకుండా వీరిని వెంటనే కారాగారం నందు బంధించే ఆజ్ఞాన్ని చేస్తారు. మరి వెంటనే ఆ భటులు వారిని తీసుకుని వెళ్ళి కారాగారంలో బంధిస్తారు. వారు ఎంత మొరపెట్టుకున్నా కూడా ఎంత వేడుకున్నా కూడా వారు ఓడి వినేవారు లేరు, వారిని విధించే నాకునే లేరు, వారిని మాట్లాడించే నాకునే లేరు. మరి ఈ విధంగా మరి సంవత్సరాలు గడిచాయి. ఇక్కడ భార్య లీలావతి పుత్ర కళావతి ఇద్దరు ఉన్నారు కదా, వారిద్దరికీ కూడా తమ భర్త ఎక్కడ పోయినారు ఏమైపోయినారు తెలియక ఇంటిలో జనానికి ఉన్నటువంటి ధనము ధాన్యమంతా అయిపోవడం వలన తినడానికి తిండి లేక కట్టడానికి బట్ట లేక మరి ఆకలికి కట్టుకోలేక ఇంటికి వెళ్ళి బట్ట పని బాధ్య పని చేసుకుంటూ వాళ్ళు ఏదో విధంగా కాలం పిల్లకుంటూ ఉన్నారన్నమాట. ఒకనాడు ఆ కూతురు కళావతి ఒక బ్రాహ్మణి ఇంటి ఎందుకు మరి సత్యనారాయణ జరుగుతూ ఉండగా అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి ఆ రథమంతా పూర్తి అయిన తర్వాత అక్కడే ఉండి ఆ రథమంతా పూర్తి అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాది కార్యక్రమాన్ని నిర్వహించుకుని మరి ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తుందన్నమాట. మరి ఆలస్యంగా వచ్చిన కూతురు చేసిన తల్లి లీలావతి ఆయన దండిస్తూ ఉంది. ఏమమ్మా కళావతి, నీవు ఇంత రాత్రి వరకు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నావు, నీ మనస్సులో ఏ కోరిక ఉన్నదో చెప్తూ అడుగుతున్నమాట. అప్పుడు ఆ కూతురు కళావతి అంటుంది, అమ్మా నేను ఒక బ్రాహ్మణునికి ఎందు సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా అక్కడ చుట్టూ ఉండిపోతే తీర్థప్రసాదాలు స్వీకరించి రావడం వల్ల ఆలస్యమైందే తప్ప వేరొక దురుద్దేశం నాకు లేదని చెప్పగా ఆ తల్లి లీలావతి ఆ కూతుర్ని పట్టుకొని కౌగిలించుకొని ఊరున ఏడ్చుకుంటూ, అమ్మ నేను నిన్ను కూడా అపార్థం చేసుకున్నాను, మీ నాన్నగారు నేను ఎంత చెప్పినా కూడా ఆ దాన్ని నిర్లక్ష్యం చేయడం వలనే మనకి ఇటువంటి దురావస్థ ఏర్పడింది, ఇక మనల్ని కాపాడాల్సింది ఆ భగవంతులే తప్ప వేరొకరలేదని చెప్పి ఒకరిని పోయి పట్టుకొని ఊరున ఎట్టుకుంటారన్నమాట. మరి కొద్దిసేపటికి ఆ ఇద్దరు తల్లి ఇద్దరు కూడా ఆ దేవుడి నిలబడి ఆయనతో విధంగా మొరపెట్టుకుంటున్నారు, ఓ మహానుభావ, నా భర్త నా అల్లుడు చేసినటువంటి మరి సకల తప్పులను క్షమించి వారిని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే విధంగా అనుగ్రహించు. వారు తిరిగి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము అనుకున్న ప్రకారంగా మా శక్తానుసారంగా మరి మా ఇండియన్లు మా రథాన్ని ఆచరిస్తాము, ఇందులో ఏమాత్రం కూడా మాట తప్పని చెప్పేసి ఆమె వాళ్ళు వీళ్ళు పట్టుకున్నట్లుగా దినాది దీనంగా ఆ భగవంతుని ఎదుట మరి ప్రదర్శన నమస్కారాలు చేసి వేడుకుంటున్నమాట. మరి ఆ భగవంతుడు ఆమె యొక్క ప్రదర్శన నమస్కారాలను ఆమె యొక్క కథను విని చాలా బాధపడి అదే రోజు రాత్రి ఆ భగవంతుడు ఆ యొక్క మహారాజు తనలో కనబడి, ఓరి మహారాజా, నీవు బంధించి ఉండేటువంటి ఆ ఇద్దరు కూడా దొంగలు కాదు, వారిద్దరు వ్యాపారస్తులు, వెంటనే వారిని విడిచిపెట్టు లేదా నీవు నీ రాజ్యము సర్వనాశనమైపోతుందనేటువంటి కళ ఆ మహారాజుకు రావడం. వెంటనే ఆ మహారాజు ఉలిక్కిపడి పైకి లేచి వెంటనే సభను ఏర్పాటు చేసి ఆ యొక్క కథను గురించి ఆ యొక్క ప్రజలకు మరి అక్కడ పండితులకు అందరికీ కూడా తెలియపరుస్తాడు. ఎందుకు నాకు ఈ కళ వచ్చిందో వెళ్ళి ఆలోచన చేసి చెప్పండి అని చెప్పగా ఆ పండితులందరూ కూడా బాగా ఆలోచన చేసి, ఓ మహారాజా, ఇదేదో లోక కళ్యాణం కోసం మాత్రమే రావడం జరిగిందే తప్ప వేరొకటి కాదు, ఎంతో వింత, మనం ఏమైనా కానీ ఆ కళలో చెప్పినట్లుగా వారిని విడిచిపెట్టడమే మనకు ప్రియోదాయకము అని
ఉంటారు. ఇప్పుడు అంటాడు మహారాజు, ఒరే విశ్వలారా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మీకు దైవ ప్రాతిపదం వల్ల ఏర్పడితే తప్ప వేరొకటి కాదు, మీరు చింతించాల్సిన అవసరం లేదని చెప్పి వారి రాకను తెలియజేయడానికి ఒక దూతను వారి గ్రామానికి పంపుతాడు. అంతేకాకుండా వారికి ఎంత కావాలో అంత ధనమంతా కూడా సందర్భంగా నింపి ఆ సందరాన్ని కూడా పడవలో ఎక్కించి వారి గ్రామానికి సాగనించుకొని ఆ పడవకు ఆకాంక్షించేస్తాడు. మరి ఆ పడవ ఆ మామాలు ఇద్దరని ఆ సందరాన్ని కూడా పడవలో ఎక్కించి ఆ పడవను సాగనంపుతారు. ఆ పడవ ఆ నదీ మార్గం గుండా బయలుదేరింది. బయలుదేరింది కదా, అప్పుడు ఆ భగవంతునికి మరలా ఒక విచిత్రమైన కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాస రూపాన్ని ధరించి మరి ఆ పడవ దగ్గరికి వచ్చి ఆ మామూలు ఇద్దరిని చూసి, ఓరి వైశ్యులారా, మీ పడవలో నుండి సంచలనం నిండా ఏమున్నాయని అడుగుతాడు. అప్పుడు ఆ మామూలు ఇద్దరు కూడా ధన గర్భముతో ఏమనగా నవ్వుతూ అగౌరవంగా మాట్లాడుతూ, ఓరి సన్యాసి, మా పడవలో నుండి సంచలనం నిండా ఏముంటే నీకెందుకు? ఏమైనా దొంగలించుకుని వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నావా? మా పడవలో నుండి సంచలనం నిండా కేవలం ఆకులు వరకు తప్ప ఇంకేమీ చేయబట్టారన్నమాట. అప్పుడు అది విన్నటువంటి ఆ మహానుభావుడు వెంటనే అట్టేలుగాగా పదాస్తుని పడికి అక్కడ నుంచి పోయి ఒక మారేడు చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటాడన్నమాట. కొద్దిసేపటికి ఆ పడవ పైకి తీరడం మొదలు పెడుతుంది. ఎందుకు పడవ పైకి తీరుతూ ఉందో ఆ మామూలుకి అర్థం కాక వెంటనే ఆ సంచులన్నీ ఇప్పి చూస్తారు. ఆ సంచుల నింద ధనము ధాన్యానికి బదులుగా ఆకులు వలలు ఉండడం చూసి ఆశ్చర్యపోయి ఒకరినొకరు పట్టుకొని ఊరున ఏడ్చుకుంటారు. అయ్యో, ఎంత పని జరిగిపోయింది, ఆయన ఎవరో అడిగినప్పుడు మనం ఆయన పట్ల అగౌరవంగా మాట్లాడినాము, మరి ఆయన చాలా అవమానపరిచినాము. వెంటనే మనము ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మనము మన యొక్క అన్నదాన్యాలన్నీ కూడా మనం తిరిగి వస్తాయని చెప్పి అనుకుని ఆ మామూలు కూడా పడవ తీసుకెళ్ళి అతని వెతుక్కుంటూ వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి అతని కాళ్ళపై పడి నమస్కారం చేసి, ఓ మహానుభావ, మీరెవరో మాకు తెలియదు కానీ ఈ యొక్క మహత్యాన్ని మేము తెలుసుకోలేక మేము పొరపాటు పట్టాము, అవమానపరిచినాం, అగౌరవంగా మాట్లాడినాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని మన్నించు, మా యొక్క ధనాన్ని మాకు వచ్చే విధంగా అనుగ్రహించమని మరి యొక్క బాధ పట్టుకుని వేడుకున్నారన్నమాట. పాపం ఆ యొక్క భగవంతుడు కరుణామయుడు కాబట్టి వెంటనే వారిని కరుణించి, మరి వైశ్యులారా, అట్లేకుగాక పదాస్తుని పడికి అక్కడ నుంచి అదృశ్యమవుతాడు. మరి ఉన్నట్టుండి ఆ మహానుభావుడు అదృశ్యమయ్యేసరికి వారిద్దరూ కూడా భయపడిపోయి అక్కడి నుంచి వేగిరమున తిరిగి పడవ దగ్గరికి వచ్చి పడవ ఎక్కి ఆ సొత్తులన్నీ ఎక్కి చూడగా మన ఆకులు అలా బదులుగా మళ్ళా దాన్ని ఉండడం చూసి చాలా సంతోషించి మరి వారి గ్రామానికి బయలుదేరుతారన్నమాట. ఇక్కడ ఆ మామాలు ఇద్దరు రాకను తెలియజేయడానికి ముందుగా ఒక దూతను పంపినారని చెప్పినాం కదా వారి గ్రామానికి. మరి అక్కడికి ఆ దూత వారి గ్రామానికి వెళ్ళేసరికి ఆ ఇంటికి ఆ వైశ్యుని యొక్క ఇల్లు తాళం వేసుకుంటుంది. ఆ పొరిగింటి వారిని అడిగితే పక్కనే సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది
త్వరగా అక్కడికి వెళ్ళారని చెప్పగా మరి ఆ దూత నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరో కళావతి ఎవరో లీలావతి అడిగి తెలుసుకుని మరి ఆ లీలావతి చెవియందు అమ్మ మన సాగుకారు గారు మరి కొట్టుకు చేరుతున్నారని చెప్పగా ఆ లీలావతికి అంతవరకు తన భర్త ఉన్నాడా లేడా అనేటువంటి నియమాంకులో బతుకుతూ ఉంది కాబట్టి ఒక్కసారిగా నీ భర్త తిరిగి వస్తున్నాడని చెప్పగానే ఆమె విపరీతమైన సంతోషంతో తాను ఎక్కడున్నా అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మధ్యలోనే నిలివేసి మన భర్తను చూడడానికి నదీ తీర ప్రాంతానికి వెళ్ళిపోతుంది. మన కూతురు కూడా విషయం తెలుస్తుంది. ఆ కూతురు కూడా పాపం వ్రతమంతా పూర్తి అంతవరకు ఉంటుంది కానీ తీర్థప్రసాదాలు స్వీకరించకుండా ఆమె కూడా భర్తను చూడడానికి నదీ తీర ప్రాంతానికి వెళ్ళిపోతుంది. దీని ఫలితంగా ఆ యొక్క పడవ ఒడ్డుకు చేరగానే అందరూ దిగిన తర్వాత చివరిగా అతని అల్లుడు దిగుతున్న సమయమున ఆ పడవ ఉన్నట్టుండి నీటిలో మునిగిపోతుంది అల్లుడితో పాటు. మరి ఆ అల్లుడు ఉన్నట్టుండి నీటిలో మునిగిపోయేసరికి మరి ఆమె అతని యొక్క భార్య మామ అత్త అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇది ఈ విధంగా జరిగిందో వారికి అర్థం కాలేదు. పూర్ణ ఏడ్చారు. ఎంత ఏడ్చినా కూడా పోయినటువంటి మనసు తిరిగి రావడనే ఉద్దేశంతో ఆ వైశ్వరుడు ఇక చేసేది లేక మరి ఆ భగవంతుని వేడుకుంటాడు. అయ్యా ఇప్పటికైనా నన్ను క్షమించి నా యొక్క సర్వ పాపాలన్నీ కూడా తొలగించి నన్ను మన్నించి నా యొక్క అల్లుడిని నాకు తిరిగి వచ్చేదని అనుగ్రహించడం వేడుకుంటాడనమాట. అప్పుడు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినబడతాయి. ఓయ్ వైశ్యుడా, నీవు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ఆచరించకపోవడం మొదటి తప్పు. నీ భార్య లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మధ్యలోనే ఆపివేసి రావడం రెండవ తప్పు. నీ కూతురు కళావతి తీర్థప్రసాదాలు స్వీకరించకుండా రావడం మూడవ తప్పు. ఈ తప్పిదాల కారణంగా నీ అల్లుడికి మాటలు ఆకాశం నుంచి వినబడేసరికి అతనికి ఎక్కడ దుఃఖం పొంగుకొని వచ్చి ఇక చేసేది లేక నేరుగా ఇంటికి వెళ్ళి మరి ఆ యొక్క వ్రతానికి చేయడానికి సంకల్పాలు చేయడం మొదలుపెట్టాడన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క వ్రతాన్ని చేయాలని చెప్పేసి ఈ యొక్క వైశ్యుడు ప్రయత్నం చేసి మొదలుపెట్టాడో ఆ యొక్క భగవంతుడు కరుణించి వెంటనే ఆ అల్లుడిని ఆశీర్వదిస్తాడు. ఆ అల్లుడు తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. అల్లుడు చూసినటువంటి ఆ మామ అత్త అతని యొక్క భార్య చాలా సంతోషించి ఇక అప్పటి నుంచి కూడా ఆ భగవంతుని పట్ల ఎటువంటి ఔమర్యాదంగా ప్రవర్తించకుండా నిర్లక్ష్యం చేయకుండా వారు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఏమాత్రం కూడా జీవితంలో కష్టాలు చివరికి శివసాహిత్యాన్ని కూడా పొందడం జరిగిందని చెప్పేసి శ్రీమన్నారాయణ అంటే ఆ శివమహామని అతను తన రాజ్యపడ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలనే చూస్తూ పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ మహారాజు పేటకు వెళ్తాడు. పేటకు వెళ్ళి అనేకమైన పశుపత్యాలను మృగాలను చంపి అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద కూర్చొని సేద తీరుస్తూ ఉంటాడు. మరి ప్రక్కనే మరొక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లవారు మరి బ్రాహ్మణుల సమక్షమున సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ప్రక్కనే
భద్రాచలం వ్రతం జరుగుతున్న విషయం తెలుసుకున్నటువంటి మహారాజు అక్కడికి వెళ్ళకుండా చూడకుండా కనీసం నమస్కారం కూడా చేయకుండా చివరకు వారు తెచ్చిన ప్రసాదం కూడా స్వీకరించకుండా తాను రాజనే గర్వంతో మరి తిరిగి రాజ్య పరిపాలన రాజ్యాన్ని మరి ఆనాడు ఆ మహారాజు చేసిన లభ్యతమ కారణంగా రాజ్యంలో కరువు కాటకాల కారణం ఎంతో ఎంతో ఉన్నటువంటి రాజ్యం ప్రజలందరూ కూడా కష్ట కష్టాల బాధలతో ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందా మహారాజు అర్థం కాలేదు. మరి ఎన్నో యజ్ఞాలు యాత్రలు హోమాలు జరిపించాడు. ఒక దివ్య పురుషుడి ద్వారా తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఎక్కడ తప్పు చేశానో తెలుసుకొని అక్కడికి వెళ్ళి అదే గొల్లవారి సమక్షమున అదే బ్రాహ్మణులను పిలిపించి వారి చేతులకుండా ఉత్తరాణ సమీకరణాన్ని ఆచరింపజేసి వారి చేతులకుండా తీర్థప్రసాదాలన్నీ స్వీకరించి తిరిగి ఆ భగవంతుని క్షమాపణ కోరి ఆ రాజ్య పరిపాలనకి రాగా తిరిగి మన ఆ రాజ్యం సుభిక్షంగా ఏర్పడడం జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా జీవించడం జరుగుతుంది. కాబట్టి ఈ కథలన్నీ ద్వారా మనకు తెలియవలసింది ఏమి అంటే ఎవరైనా కానీ ఈ యొక్క వ్రతాన్ని చేస్తామని చెప్పి చేయకపోవడం చాలా తప్పు. ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ వ్రతాన్ని మధ్యలో వదిలి రావడం తప్పు. అంతేకాకుండా ఎవరైనా కూడా ఆ యొక్క వ్రతాన్ని ఆహ్వానపరిచినప్పుడు మనకి ఎంత పనులు ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్రతానికి హాజరు కావాలని చెప్పడం. కాబట్టి ఇటువంటి పవిత్రమైన వ్రతము కాబట్టి విశిష్టమైన వ్రతము కాబట్టి ఆ వ్రతాన్ని మనం ఏ విధంగా చేసినట్లయితే ఏ తప్పులు చేయకుండా మనం చేసినట్లయితే ఆ వ్రతఫలితం మనకు వస్తుంది. మనం ఏ తప్పులు చేయకూడదో విషయాన్ని తెలియజేయడానికి మనకి ఈ కథ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కథల ద్వారా మనము కూడా వాటిని తెలుసుకొని 10 మందికి తెలియజేసి ఆ సత్యనారాయణ విశిష్టత 10 మందికి తెలియజేసి ఆ భగవంతుని కృపాకరాశిలను అందరూ కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ శనివారం హనుమాన్ జయంతి. మరి ఆ రోజున మారుతి రాఘవేంద్ర స్వామి దేవస్థానం గాంధీనగర్ నందు మరి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఆ రోజున ఉదయం 8 గంటల 30 నిమిషాలకి పూజలు ప్రారంభమవుతాయి. పుణ్యావాచనము, నవగ్రహాది పూజ, అభిషేకము, తర్వాత హోమాది కార్యక్రమాలు ఉంటాయి. మరి ఎవరైనా కూడా ఆ హనుమాన్ జయంతి రోజు మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ హాజరయ్యేటువంటి వారు కొబ్బరి చిప్ప పట్టుకుని రావాలా. పొట్టి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని వచ్చి వారి ఇంట్లో ఉండే దోషమంతా పోవడానికి ఆ కొబ్బరి చిప్పను ఆ హోమం జరుగుతుంది ఆ రోజు ఆ హోమంలో వేసేసి దాని చుట్టూ ప్రదర్శన చేసి ఆ హోమం యొక్క భగవంతుని యొక్క ఆయురాలను ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయని చెప్పి మీరందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కొబ్బరి చిప్ప వట్టి కొబ్బరి చిప్ప మర్చిపోద్దండి. ఉత్తచేతలు రావద్దంటే వట్టి కొబ్బరి చిప్ప తీసుకొని వచ్చి స్వామి దగ్గర ఏమైనా ఉంటాయో కొందరు స్వామి దగ్గర ఉండవు. వట్టి కొబ్బరి చిప్ప మీద తీసుకొని వచ్చి ఆ హోమకుండంలో వేయడం వల్ల దోషాలు కూడా పోతాయి. మీ ఇంటిలో ఉండే అరిష్టం కూడా సర్వదోషాల హరణం, సర్వదోష హరణం. హోమం అంటే ఏమి? నశించడం. నశించడం అంటే మీ యొక్క కష్టాలు కావచ్చు, దోషాలు కావచ్చు హరించాలి అంటే ఆ యొక్క ఇంటి నుంచి ఆ కొబ్బరి చిప్ప తీసుకొని వచ్చి ఆ హోమగుండంలో వేయాలి. స్వామి 10
రూపాయలు పట్టుకు కుక్కలు తీసుకుని అడగద్దండి. ఇంటి నుంచి తీసుకురాండి, తీసుకొచ్చి వేయండి. అర్థమైందా? అయ్యా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది పూర్తి అయింది. మరి అందరూ కూడా ఎవరెవరి స్థానంలో వాళ్ళే లేచి నిలబడి ఎవరు కూడా ముందరికి రాకోకుండా పూజకిచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క విగ్రహాలు ఇచ్చిన తర్వాత మీరందరూ కూడా దర్శనం చేసుకొని మరి ఆ యొక్క తీర్థ ప్రసాదాన్ని కూడా పక్కనే ఇవ్వబడతాయి. అక్కడే భోజనాది కార్యక్రమాలు కూడా ఉంటాయి. అవన్నీ ముగించుకొని మరి ప్రసాదం తీసుకొని మరి ఏమాత్రం కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి విన్నవిస్తున్నా, జూన్ 1వ తేదీ శనివారం హనుమాన్ జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రోజున ఉదయం 8:30 నుంచి పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరి ఆ రోజున మరి సత్యజ్ఞానవాచనం, మరి వినాయక పూజ, తరువాత హరిసంస్థాపన, మరి పూజ, తరువాత మరి పంచామృతాభిషేకాలు, ఆ తదుపరి హోమాది కార్యక్రమాలు, మన్యసూక్త హోమము, కళాకర్షణ హోమము, తర్వాత మరి యొక్క ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలకు సంబంధించిన హోమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి నుంచి ఒక వట్టి కొబ్బరి తీసుకొని వచ్చి ఆ యొక్క హోమంలో వేసి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మరొక మారు మారుతి రాఘవేంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ యొక్క విన్నపాన్ని మీ అందరికీ వదిలేయాలి. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి నమస్కారం చేసుకుని పోయి పక్కన భోజనం చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదత్తజ అనయత్యానమానాదే వరసోపాచార్యా భగవాన్ ప్రేత ప్రసన్నావదామవద ఈ మారుతి రాజవేంద్ర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్త